అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. కుంభరాశి వారికి వీరి జీవితాన్ని మార్చే 3 మార్పులు జరగబోతున్నాయి. మరి ఈ 3 మార్పుల వల్ల వీరు ఎలాంటి మంచి చెడులను పొందబోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేస్తే మేము మరిన్ని వీడియోలు మీ కుంభరాశి వారికి చేయడానికి కుదురుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్ని వివరంగా అర్థమవుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, గ్రహ సమస్యలు, గుప్త నిధిలో పరిష్కారాలు, చేతబడి సమస్యలు, ఎటువంటి గ్రహపీడ సమస్యలకైనా ఒక్కసారి ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తారు. కుంభరాశి వారికి వీరి జాతకాన్ని మార్చే 3 మార్పులు జరగబోతున్నాయి. మరి ఈ 3 మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం. మొదటి మార్పు వచ్చి కుంభరాశి వారికి ఆర్థికమైనటువంటి మార్పు. కుంభరాశిలో ఉన్నటువంటి వారు చాలా కష్టపడతారు, వారి యొక్క తెలివితేటలను చూపిస్తారు. అలాగే చాలా ధైర్యంగా కూడా ఈ రాశి వారు ఉంటారు. ఒక స్థాయికి ఎదగాలి, ఒక మంచి స్థాయిలో నిలబడాలన్న ఆశ, కసి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది వీరిని వెనక్కి లాగుతూనే ఉంటుంది. అలాగే ఆ కుంభరాశి వారు మిడిల్ ఫ్యామిలీ లాగా మిగిలిపోతూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కుంభరాశి వారికి మంచి అదృష్ట యోగం కలగబోతోంది. అది ఆర్థికమైనటువంటి మార్పు, మొదటి మార్పు. ఈ మార్పు వల్ల వీరి జీవితంలో చాలా బాగుంటారు. ప్రతి ఒక్కరికి బాగా కలిసి వస్తుంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి జనాకర్షణ పెరుగుతుంది. జనాలు విపరీతంగా రావడం జరుగుతుంది. ఆర్థికమైనటువంటి మంచి స్థాయిలోకి వెళ్తారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కార్మికులు, కూలి పని చేసుకునేటువంటి వారికి సంపాదించినటువంటి డబ్బు మిగులుతుంది. వారికి మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాలు లేక నిరాశ చెందుతున్న నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం, ఇతర దేశాలు వెళ్ళటం లాంటివి కూడా చాలా బాగా జరుగుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. అలాగే రైతులకు కూడా బాగా కలిసి వస్తుంది. వారు పంట కూడా దిగుబడి రెండింతలు పండేటువంటి అవకాశం కుంభరాశి వారికి చాలా బాగా కనబడుతుంది. ఈ యొక్క ఆర్థిక మార్పుతో గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు. నూతనంగా వాహనాలు కొనుక్కుంటారు. అలాగే చేసే పనిలో మంచిగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. అలాగే ఎటు పోయినా కూడా వీరికి మంచిగా జరిగి చాలా బాగుంటారు. ఈ మొదటి మార్పు. రెండవ మార్పు వచ్చి కుంభరాశిలో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళ ప్రేమ అన్నది మధ్యలోనే విడిపోతూ ఉంటుంది. ఇలాగే మధ్యలో విడిపోతూ ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా వీరు కృంగిపోతూ ఉంటారు. మరి వీరికి మంచి గతంలో విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వీరి జాతకంలోకి రాబోతున్నారు. గతంలో ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు. అలాగే మీరు ప్రేమించే వాళ్ళకి వ్యక్తపరచండి. వాళ్ళు కూడా మీ ప్రేమని అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కాబట్టి మీకు ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే చాలా చక్కగా మీకు ఈ ప్రేమికుల సమస్య అనేది పరిష్కారం కాబోతుంది. మీకు ఒకవేళ ప్రేమించిన వాళ్ళు దక్కినట్లయితే ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ 2 మార్పుల వల్ల వీరు ఆర్థికంగా అలాగే మనశ్శాంతిగా కూడా చాలా అభివృద్ధిగా ఉంటారు. మూడవ మార్పు వచ్చి ఆరోగ్యం. ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు అంటే మనకి ఎన్ని పంచభక్ష పరమాన్నాలు ఉన్నా మనం ఏమీ చేయలేం. మన ముందు ఎలాంటి అందగత్తి ఉన్నా, ఎలాంటి వసతులు ఉన్నా మనం అనుభవించలేని పరిస్థితికి మనం దిగజారిపోతూ ఉంటాం. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా వీరికి అనుకూలంగా అనేది ఉండదు. కొంచెం అధైర్య పడిపోవటం, చికాకుగా ఉండడం, బద్ధకం ఎక్కువైపోవడం, చేసే పని మీద శ్రద్ధ పోవటం, ప్రతి పని మీద ఇసుక్కోవడం, కోపం అనేది ఎక్కువగా అయిపోవటం వీరికి చాలా ఇబ్బందిగా కలుగుతుంది. వీరి ప్రవర్తన చుట్టుపక్కల ఉన్నవారికి చిరాకు కలిగిస్తుంది, అలాగే దూరం చేస్తుంది. కాబట్టి కోపాన్ని మీరు కొద్దిగా అదిమి పెట్టుకొని దాన్ని చంపేసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్నీ మంచి జరుగుతాయి.
అలాగే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగవడం కోసం లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మీకు కొన్ని మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకి 2 శుభవార్తలు జరుగుతున్నాయి అంటే ఒక చెడు జరగడం సహజం. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఇబ్బందులు పడతారు.